కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ప్రకాశం జిల్లా కొండేపులోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించిన మంత్రి రైతులు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, వారికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆరుగాలం శ్రమించే రైతన్నలను ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోనివ్వమని హామీ ఇచ్చారు. వేలం కేంద్రాల్లో నోబిట్ పరిస్థితులు లేకుండా పొగాకు బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి వ్యాపారులు ఉత్సాహంగా వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. లోన్ కావాలంటే స్టోరేజ్ లో వాళ్ళే ఇస్తున్నారు. లోన్ ఎవరు అసలు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఏదో పాత పద్ధతిలో ఉన్నట్టు చేయటం. లోన్ అయితే వద్దు, లోన్ వద్దు. ఇప్పుడు మీరు మన ప్రభుత్వం ఇచ్చింది కదా, మన ప్రభుత్వం అట్ట ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి. లోన్ అనేది వేస్ట్ సార్. అదే ఇది మరి ఎర్లీ మార్కెట్ ఇప్పుడు ఎంత పర్సెంట్ అయిందని లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 30% అయినా లాస్ట్ ఇయర్ రేట్ ఇంకెంత అయింది? లాస్ట్ సీజన్ రేట్ 5 మిలియన్ కదా. అదే మనకి ఇంకా 16 ఉంది. కాకపోతే అవసరం అనుకున్న వాళ్ళకి స్టోరేజ్ ఇచ్చుద్ది డబ్బులు. మనం లోన్ వాళ్ళే ఇస్తారు. మనం బ్యాంక్ వస్తాడు మాట్లాడలేదు. మనం కంపెనీ మీద ఒత్తిడి చేసుకోవడం. ఏదో ఒక రకంగా తర్వాత మీ వైపు నుంచి మాత్రం ఈ డెఫిసిట్ ఇందా చూస్తారు మీరు. కొన్ని గ్రేడ్స్ రైతు తేవడం బాధ, తెచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం బాధ, ఏని ఓపెన్ చేసి చూడటం. మీరు సెలక్షన్ గ్రేడింగ్ అనేది గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దీంతోపాటు ఈరోజు కూడా నేను ఇక్కడ కార్లో కూడా మీటింగ్ మాట్లాడండి. టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ అధికారులు, రవి గారు, తర్వాత అచ్చెన్నాయుడు మేము మాట్లాడిన మీటింగ్. దానిలో కూడా ఏంటంటే కంపెనీ ట్రేడర్స్ మీద బోర్డు ఒత్తిడి చేయాలనేది ఇంకొకసారి వాళ్ళ కూడా మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఒకసారి మేము మీటింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినది తీసుకుందాం అనుకున్నాం. రైతులు కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి మనం ప్రైస్ ఒకటి, నో బిడ్ ఒకటి, అవి రెండే కదా. నేనేంటంటే ఇంకోటి 250 పడేది, ఇంకా రేటు పెంచమనేది మనం కూడా గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. వీళ్ళు చివరిలో పెంచిన రేటు ఇప్పుడే పెంచితే కొద్దిగా మనకి మంచి రేటు కూడా వస్తుంది. మీరు అది కూడా ఇవ్వండి అండి. రైతుల డిమాండ్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా బోర్డుకి తెలియజేయండి. అది లోన్ అవసరం లేదు. ఎంతో కొంత పార్టీ మనం అడుగుతున్నారు. లోన్ ఇచ్చి మళ్ళీ తీసుకునేదానికి అది వేస్ట్ సార్. అది ఇంకొద్దిగా భారం పడుతున్నాయి కానీ లేదు. నాకు అవసరం అనుకో స్టోరేజ్ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నాకు డబ్బులు అడిగితే. అందువల్ల ఇబ్బంది. వాడికి బాండి సార్ కొద్దిగా దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలు పరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా
కాన్ఫరెన్స్ కాల్లో ఈ ఈడీ చైర్మన్ అదేవిధంగా మంత్రులు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి, బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకోవడం అనేది చేయటం, ఓబీడీలు తగ్గించడం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. కొన్ని గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ మళ్ళీ ట్రేడర్స్ తోటి ఇవాళ సాయంత్రం బోర్డు అధికారులు మమ్మల్ని మాట్లాడబోతున్నారు. సీలింగ్ కాకుండా రేట్ అనేది రైతు తెచ్చినటువంటి ఓబీడీ రేట్లో, అంటే ఇక్కడికి వచ్చే బయ్యర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు కాబట్టి అసలు సీఈఓలతోటే మాట్లాడాలనేది ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.